రేవంత్ రెడ్డి గారు బాగా ఫోకస్ చేసి ఎన్కన్వెన్షన్ హాల్ని పడేస్తున్నారు కదా, సో దాని మీద కరెక్ట్ అంటారు కదా? ఇది కరెక్ట్ కావాలని ఏమి కాదు, ఎప్పటి నుంచి ఉన్నదే, అందరికీ తెలిసిందే. ఇది అక్రమంగా కట్టారు, చెరువులు ఇచ్చేసి అనేసి దాని మీద ఇప్పుడు ఈరోజు కూల్చారు. కోర్టులో కేసు అయితే నడుస్తుందో ఖచ్చితంగా నాగార్జున గారిది అయి ఉంటే మళ్ళీ కోర్టే చెప్తుంది మీ ప్లేస్ మీరు కట్టుకోండి అనేసి. దాని గురించి ఏం లేదు. ఖచ్చితంగా అయితే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చెప్పారు కబ్జా కింగ్ అని, ఒక రోజు పేపర్లో కూడా వేశారు. అప్పుడేమో సైలెంట్ అయిపోయారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈరోజు కూల్చారు, కోర్టులో వేశారు. కాబట్టి ఆయన మీద కరెక్ట్గా ఆయన ఆస్తులు ఆయన ఉంటే ఆయనదే తీసుకుంటారు. ఇంకా ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇవ్వకుండా కూడా అలా పొద్దున్నే వచ్చేసి కూల్చేయడం కరెక్ట్ అంటారా? ఇంటిమేషన్ ఇవ్వకుండా ఏమి ఉండదు. ఇంటిమేషన్ ఇవ్వకుండా అయితే నాగార్జున గారు ఊరుకుంటారా? ఖచ్చితంగా 2016 నుంచే వస్తుంది ఇది. అలా ఏమి ఉండదండి, ఇంటిమేషన్ ఇవ్వకుండా ఏమీ ఉండరు. వాళ్ళకి తెలిసే ఉంటుంది మరి. అందుకోసమే ఈరోజు కోర్టు ఆయనకు నాగార్జున సార్ కూడా చెప్పారు కదా, వేసాం కోర్టులో, ఆయన చెప్పిన తర్వాత తీర్పు వచ్చాక అప్పుడు చూసుకుంటాం అనేసి. కొంతమంది కక్షపూరితంగానే చేశారు నాగార్జున మీద విధంగా మాట్లాడుతున్నారు. అలా కక్షపూరితంగా ఏం కాదు. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఆర్మూర్లో చూసుకుంటే ఎమ్మెల్యే గారు ఆర్టీసీ ల్యాండ్ మీద కట్టారు, అది కూడా కూల్చారు కదా అలా అనుకుంటే. ఓకే, ఇప్పుడు రేవంత్ గారి పాలన వచ్చిన తర్వాత ఒక మల్లారెడ్డి మీద కానీ ఇలాంటి చాలా వరకు కూల్చివేతలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇది కరెక్ట్ అంటారా? కరెక్టే అండి, ఎందుకంటే గవర్నమెంట్ ఆస్తుల్లో కడితే ఖచ్చితంగా కూల్చేయాలి. అది ప్రజల ఆస్తి ఉన్నప్పుడు ప్రజలు ఫ్రీడమ్గా ఉండాలి. ఎవరు పక్క వాళ్ళు ఆస్తులు కట్టడానికి అది కరెక్ట్ కాదు కదా. కానీ 10 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు రేవంత్ వచ్చి నాకు ఎందుకు వస్తుందంటే ఇంత ముందు నుంచి ఉంది. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కబ్జా కింగ్ అని వేశారు కదా పేపర్లో, మరి అప్పుడు చెప్పారు కదా. అందుకోసం ఇప్పుడు అప్పుడు ఎందుకు కూర్చోలో ఆ గవర్నమెంట్ ఇది ఉంటుంది. మా ఇప్పుడు మరి 2000 ఎకరాల్లో రామోజీ ఫిలిం సిటీ కట్టారు, మరి దానికి అది చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలి మీరు. అప్పుడు ఇప్పుడు అంటే ప్రజల పరిపాలన అన్నప్పుడు అందరికీ సమన్యాయంగా జరగాలి, న్యాయమైన కూల్చటమైనా ఏదైనా సరే. దాని మీద ఏమంటారు? ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళు కూల్చారు కన్వెన్షన్, తర్వాత రామోజీ ఫిలిం సిటీ కూడా తప్పు కడితే వాళ్ళకి కూడా కూల్స్తారు అవి కూడా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అన్నపూర్ణ స్టూడియోకి కూడా నోటీసులు ఇచ్చారంటున్నారు. ఆ గురించి అయితే నాకు తెలియదు అన్న. నాగార్జున టార్గెట్ చేశారని ప్రజలు చాలా వరకు అంటున్నారు కదా. ఈ ఎన్కర్మేషన్ గురించి అయితే నాకు తెలుసు. అంత ముందు చాలా వరకు ఉన్నాయి, చాలా స్థలాలు ఉన్నాయి, అంటే చాలా ఇల్లు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అన్నింటినీ అటాక్ చేయకుండా ఓన్లీ కన్వెన్షన్ హాల్ మాత్రమే కరెక్ట్ అంటారా? అయితే కరెక్టే కదా. చాలా ఉన్న సిటీలో కబ్జా చేసారు, చెరువులు కట్టారు, అపార్ట్మెంట్లు కూడా కట్టారు. 1 by 1 చేస్తే చేయొచ్చు. మరి గవర్నమెంట్ మంచిగా ఉంటే చేస్తుంది. ఇంకా లోపల డబ్బులు తీసుకుని సైలెంట్గా ఉంటే మరి ఏం చేయలేరు. మరి అంతకుమించి ఏం చేయలేరు. ఈరోజు 2 షెడ్లు కూల్చారు కాబట్టి అందరూ ఫోకస్ పడింది నాగార్జున గారు కూల్చారనేసి. ఇంకా అసలు 4 రోజులు అయితే అది సైలెంట్ అయిపోద్ది. ఇంకేం చేయలేము. ఇంకా కొంతమంది రైతు రుణమాఫీ కాలేదు, దాని డైవర్షన్ కోసమే ఈ విషయం కూడా. రైతు రుణమాఫీ కూడా ఎంతో కొంత చేసామంటారు కాంగ్రెస్ వాళ్ళు, మరి ఎంతవరకు చేశారు మనకు కూడా ఖచ్చితంగా తెలియదు. ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు కదా, అన్నీ అయ్యాయా మరి? ఎక్కడన్నా అయినా ఫ్రీ గ్యాస్ అన్నారు, అది కూడా చేయలేదు. ఫ్రీ బస్ ఒకటే పెట్టారు లేడీస్కి, అంతకుమించి ఇంకేం చేయలేదు గవర్నమెంట్ కూడా. ఎలక్షన్ వచ్చినప్పుడు చూడాలి ఏం చేస్తారు. కానీ వ్యతిరేకత వస్తే ఓకే, టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ మంచిది, అటు జనాలు అటువైపే చూస్తారు. ఇంకా ఓకే, రేపు పంచాయతీలో జరిగిపోతున్నాయి కదా, పంచాయతీ ప్రెసిడెంట్స్ ఎలా ఉంటుంది అంటారు? అప్పుడు రిజల్ట్ గురించి మరి వేచి చూడాలి ప్రజలు. టీఆర్ఎస్ గవర్నమెంట్ కోసం చూస్తే ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజీ అయినట్టే. ఇంకా ప్లస్ అయితే మన ఎంపీ ఎలక్షన్లో అయితే ఏం రాలేదు టీఆర్ఎస్. ఈసారి ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ వైపు జనాలు ఉంటే అప్పుడు 50-50 ఉన్నట్టు. ఇంకా బీఆర్ఎస్ రావచ్చు అంటే కాంగ్రెస్ పాలన మంచిగా ఉంటే పర్వాలేదు. జనాలకు మంచి చేసి ఇందిరమ్మ గృహాలని లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తే పర్వాలేదు. చేసిన హామీలన్నీ నెరవేరిస్తే ఓకే, లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ జై కేసీఆర్ అంటారు. కేసీఆర్కి రేవంత్ రెడ్డికి ఏంటంటే కేసీఆర్ అప్పట్లో కొంచెం బాగానే చేశారు, రోడ్లు అనక ఫ్లైఓవర్ కానీ అన్నీ బాగానే చేశారు. ఎంతోమంది డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా బాగానే కట్టారు. ఒక ఛాన్స్ అనుకో రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేస్తుందంటే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్కి కాంగ్రెస్కే మళ్ళీ ఓటేస్తారు. లేదంటే మరి ఎప్పటిలాగా టీఆర్ఎస్కే ఇంకా ఆ గవర్నమెంట్కే ఇంకా అందరూ ఇంకా ఓకే.